హలో అండి. ఈరోజు మనం ఇంకొక ఇంటర్న్‌షిప్ గురించి చూద్దామండి. లాస్ట్ వీడియోస్‌లో నేను ఏఐ ఇంటర్న్‌షిప్స్ అండ్ పీఎం నరేంద్ర మోదీ ఇంటర్న్‌షిప్స్ అలా ఇండియా లెవెల్‌లో ఇంటర్న్‌షిప్స్ ఏవేవి ఉన్నాయని నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పానండి. ఈ వీడియోస్‌లో వచ్చేలకి మనం ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తైవాన్‌లో మనకి ఈ ఎన్ఎస్టీసీ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అనేవాళ్ళు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ని ఇస్తున్నారండి. సో, ఇది ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదండి. అండ్ దీనికి మీకు స్టైఫండ్ వచ్చేలకి పర్ మంత్‌కి వచ్చేలకి మీకు 2,00,000 దాకా స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఇది మీరు అప్లై చేసుకునే ప్రొసీజర్ అండ్ లైవ్‌లో మీకు ఎలా అప్లై చేసుకోవాలో నేను లైవ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌గా మీకు చూపిస్తానండి. ఎవరైనా ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మిస్ కాబాకండి. కంపల్సరీగా మీరు ఈ వీడియోని ఫుల్‌గా చూసి మీకు అర్థమైద్దండి. ఫస్ట్ మీరు దీనికి ఎలిజిబిలిటీ వచ్చేళ్ళకి మీకు ఏ డిగ్రీ అయినా ఓకే అండి. ఇక్కడ మీకు నెక్స్ట్ నేను స్లైడ్‌లో చూపుతాను. మీకు ఎలాంటి డిగ్రీ హోల్డర్స్ ఎలిజిబుల్ అనేది. ఇక్కడ మీకు వచ్చేళ్ళకి ఆల్మోస్ట్ 600 ఇంటర్న్స్‌ని తీసుకుంటున్నారండి వీళ్ళు. అది 90 డేస్ షెడ్యూల్ ఇస్తున్నారు. అలా డిఫరెంట్ డేస్‌లో 90 డేస్ అలా 4 టైప్స్ ఆఫ్ ఇంటర్న్స్ ఇస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ మీకు వచ్చేళ్ళకి అవుట్ ఆఫ్ 600 ఇంటర్న్‌షిప్స్‌లో 300 మెంబర్స్‌కి పర్మనెంట్ జాబ్ తైవాన్‌లో వచ్చిద్దండి మీకు. అండ్ దే ఆర్ గివింగ్ ఫ్రీ అకామిడేషన్ అండ్ దే ఆల్సో ప్రొవైడింగ్ ది వీసా అసిస్టెన్స్. అంతా ఎవ్రీథింగ్ మీకు ఇంటర్న్‌షిప్ ఎలిజిబిలిటీ రాగానే మీకు వీసా అసిస్టెన్స్ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇస్తారండి. డ్యూరేషన్ వచ్చేలకే మీరు డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకునే ఇంటర్న్‌షిప్ బట్టి 28 డేస్ నుంచి 90 డేస్ దాకా ఉండిద్దండి. ఇది నెక్స్ట్ వచ్చేలకి మీరు దీనికి క్యాండిడేట్స్ చెప్పిన ఇందాక డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మనం ఎలిజిబుల్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, అలా మెటీరియల్ సైన్సెస్, అలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మనకి ఉన్నారండి. ఇక నేను ఆల్రెడీ స్లైడ్లో చెప్తాను చూడండి. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఇచ్చానండి. ఈ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవచ్చండి మీరు. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వచ్చేలకి మీకు డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్ కావాలంటే మీ పాస్పోర్ట్ కంపల్సరీ కావాలండి. ఇది పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చింది ముందు మనం. అండ్ మీ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అండి. మీ డిగ్రీ అయితే డిగ్రీ అండ్ ఏదైతే ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే ఏ డిగ్రీ అయినా సరే అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి. లైవ్లో ఇది అప్లోడ్ చేయాలండి మనం. అండ్ మీకు ఫోటో కావాలి. అండ్ మీ రీసెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ కావాలి. అండ్ 1 లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలండి. రికమెండేషన్ లెటర్ కావాలి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వచ్చేలకే మీరు అసలు ఎందుకు ఈ ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ పర్పస్ చేద్దాం అనుకుంటున్నారు, కంప్లీట్గా మీ విషయం గురించి దాని గురించి రాయాలండి. ఆ ఇంటర్న్షిప్ ఇది మీకు ఎలా బెనిఫిట్ చేసింది అంతా దీని గురించి రాయాలండి. అండ్ ఇది అప్లికేషన్స్ అనేది నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ వైడ్ నుంచి అప్లికేషన్స్ వస్తాయి. ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వస్తాయి. అన్ని కంట్రీస్కి యాక్సెప్ట్ చేస్తారండి. దీని ప్రాసెస్ ఒకసారి లైవ్లో చూద్దామండి. దీని ప్రాసెస్ వచ్చేలకి ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో iipp.tw.program అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ ఇంటర్న్షిప్ది పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పోర్టల్లో మీకు ఆల్రెడీ చేసిన దాని గురించి నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ మెన్షన్ చేస్తుంటారండి. మీరు అది తైవాన్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎన్ని అవర్స్ ఇస్తున్నారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏంది అప్లికెంట్ ప్రాసెస్ ఏంది, స్టైఫండ్ ఎంత ఇస్తారు, డ్యూరేషన్ ఏంటిది, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ నేను ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ కవర్ అవుతాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, డేట్స్ జూన్ టు ఆగస్ట్ 2025. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మార్చ్ 15 నుంచి, అదే జూలై నుంచి సెప్టెంబర్ బ్యాచ్కి వచ్చేలకి ఏప్రిల్ 15th అండి. ఆగస్ట్ నుంచి అక్టోబర్కి మే 15th, సెప్టెంబర్ టు నవంబర్ వచ్చేలకి జూన్ 15th, అక్టోబర్ టు డిసెంబర్ వచ్చేలకి జూలై 15th. ఈ డేట్స్లో మీరు ఏ బ్యాచ్ కింద అప్లై చేద్దాం అనుకున్న దాన్ని బట్టి మీరు ఆ డేట్స్కి ఆ బిఫోర్ డేట్స్లో మీరు అప్లై చేయాల్సి వచ్చిందండి. ప్రస్తుతానికైతే పోర్టల్ అయితే ఓపెన్ అయి ఉందండి. మీరు ఇప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ డ్యూరేషన్లో మీరు ఏ బ్యాచ్కి మీరు సెలెక్ట్ చేసుకున్నారని మనం మెన్షన్ చేయాలండి. ఆ బ్యాచ్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ అనేది ఆ లోపల మన డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని వాళ్ళు మీకు వీసా అసిస్టెన్స్ కూడా చేస్తారండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఎంబసీ నుంచి అప్రూవల్ తెప్పించి మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చండి. మీరు డిపెండ్స్ అపాన్ మీ బ్యాచ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోనండి. నెక్స్ట్ వచ్చేలాక మనం ఈ
ఎన్ఎస్టీసీ ఆల్రెడీ మనం చేసిన స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు ఆ సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వీడియోస్ అనేది మీరు చూస్తే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ కూడా చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. అది ఇండియన్స్ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. సో ఆ ఇండియన్స్ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. సో వాళ్ళు ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత మీరు లాగిన్కి వెళ్ళండి. సో లాగిన్ క్లిక్ చేయగానే, సో వన్స్ మీరు లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు ఈమెయిల్ పాస్వర్డ్ అయితే మనకి అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అకౌంట్ జనరేట్ చేసుకునండి. సో క్రియేట్ అకౌంట్ అనగానే ఇక్కడ మీకు అగ్రీ అని అడిగిద్దండి. సో ఇదంతా చదివి ఒకసారి మీరు అగ్రీ అని బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ మెంటర్ అది సెలెక్ట్ చేసి, సో నేను స్టూడెంట్ కింద చేస్తున్నానండి. స్టూడెంట్ కింద చేసి మొత్తం దానికి అగ్రిమెంట్స్ మొత్తం కింద స్క్రోల్ చేసిన తర్వాత కింద మీకు అగ్రీ అని కొట్టాలండి. అగ్రీ కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేలాగా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ మీ పాస్వర్డ్ ఏదైతే మీరు పాస్వర్డ్ ఉంచుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. పాస్వర్డ్ అంటే అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, నెంబర్ ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఆ పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకుని ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ కింద వెరిఫికేషన్ కోడ్ ఉండేది, వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సో వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ కొట్టంగానే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ వచ్చింది. క్లోజ్ చేసుకొని సో మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అవ్వచ్చండి. సో మీరు ఇందాక చెప్పిన ఈమెయిల్ ఐడి కొట్టంగానే సో వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఫస్ట్ వెరిఫికేషన్ కోడ్ మీరు ఈమెయిల్ ఐడి కొట్టంగానే వెరిఫికేషన్ వచ్చింది. ఇక నాకు వెరిఫికేషన్ కోడ్ కొద్దిగా చాలా డిఫికల్ట్గా ఇస్తున్నారండి. అంటే లోయర్ కేస్, అప్పర్ కేసెస్ అండ్ లెటర్స్ అలా చాలా ఇచ్చారు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకని లైవ్లో చేసినప్పుడు కొద్దిగా చిన్న మిస్టేక్ ఎంటర్ చేశాను. అందుకని 2 or 3 times అది ఎర్రర్ వచ్చింది. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని, లేదంటే మీరు డైరెక్ట్గా మెయిల్ ఓపెన్ చేసుకొని, నేనైతే మెయిల్ ఓపెన్ చేసుకొని దాని నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఫస్ట్ డైరెక్ట్గా ఎంటర్ చేస్తే అది రాంగ్ అని వచ్చిందండి. సో 2 or 3 times చేశాను. సో ఇలా కాదని నేను డైరెక్ట్ మెయిల్ ఓపెన్ చేసుకొని మెయిల్ నుంచి కాపీ చేసుకొని అది డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టంగానే మనకి ఓపెన్ అవుతుందండి. అంటే వెరిఫికేషన్ కోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇది చెప్పాను కదండి, ఇక్కడ మీకు నేను 2 times ట్రై చేశాను. సో లాస్ట్కి ఇంకా నాకు అవపడంతో నేను డైరెక్ట్గా మెయిల్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక చూడండి, అయిపోయిన తర్వాత నేను పేస్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ బటన్ కొట్టానండి. సో సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మీకు అక్కడ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది కదండి, ఆ మెయిల్కి మనకి ఓకే సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ వచ్చిందండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వచ్చింది. మీరు క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఆ లాగిన్ డీటెయిల్స్ లాగిన్ అవ్వండి. అంటే మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ అక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకొని లాగిన్కి వెళ్తే మీరు లాగిన్ అవుతారండి. సో ఈ లాగిన్ ప్రాసెస్కి వచ్చేలాగా ఫస్ట్ మీకు ఇనీషియల్గా మీ లాగిన్ అవ్వగానే ఇక్కడ 5 steps ఉంటాయండి. సో ఇక్కడ 5 steps ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ మీకు వచ్చేలాకే మీ ఫోటో డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ ఫోటో డీటెయిల్స్ అండ్ ఇది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుందండి. నేనైతే ఇండియాలో నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో అది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు వీడియోలో ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి అది వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ మీకు మీ నేమ్, మీ డీటెయిల్స్ అనే అడిగిద్దండి. మీ నేమ్ అండ్ మీ ఫ్యామిలీ నేమ్ ఏంది, ఓకేనండి, మీ జెండర్, అలానే మీ అడ్రస్, ఓకేనండి, అండ్ మీ పాస్పోర్ట్ నెంబర్. సో ఫోటో అప్లోడ్ చేయడానికి నేను ఫోటో అప్లోడ్ చేశానండి. సో ఇనిషియల్ ఫోటో అప్లోడ్ చేయాలి కదండి. ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత రిమైనింగ్ మొత్తం మనకి డీటెయిల్స్ మొత్తం మనకి చేయాలి. సో ఇక నేను ఫోటో అప్లోడ్ చేశానండి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి మీరు. సో ఇక నాకు టైం చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఇక్కడ 5 స్టెప్స్ని మీరు ఒకసారి డీటెయిల్స్ చూడండి. 5 స్టెప్స్లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీ డీటెయిల్స్ ఇవ్వగానే అక్కడ ఆటోమేటిక్గా 1 by 1 అడుగుద్దండి. ఇప్పుడు నేను పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదండి. సో పాస్పోర్ట్ డీటెయిల్స్ అయ్యి నేను మళ్ళీ అది ప్రాసెస్ తీసుకునేదాన్ని, నా పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేను ఎంటర్ చేయలేదు. సో మీరైతే డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అది ఆ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ బటన్ అడిగిద్దండి. సో ఇక్కడ మీకు నేషనాలిటీ అడుగుతుంది, ఓకేనండి. సో అన్ని డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సో మీకు
రెజ్యూమ్ అదే మీకు ఇందాక చెప్పాను కదండి, మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండిద్దండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ మెయిల్ ఐడి, కరెంట్ ఫోన్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను టైం లేదు కాబట్టి నేను జస్ట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీకు ఇక్కడ ఒక యూట్యూబ్ మీ సెల్ఫ్గా మీ గురించి మీరు ఒక 1 మినిట్ వీడియో చేసుకోవాలండి. దాని లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. యూట్యూబ్ లింక్ అని ఫేస్బుక్ లింక్ అని ఇచ్చి సేవ్ బటన్ కొట్టి సబ్మిట్ కొట్టాలండి ఇక్కడ. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఇది రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్. సో సెకండ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ డిపెండ్స్ ఆన్ మీ డిగ్రీ కొట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. అండ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. రీసెర్చ్ ఫీల్డ్ వచ్చేసరికి ఏమన్నా మీకు ఏమైనా రీసెర్చ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండిల్ చేసినది. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేవ్ కొట్టి సబ్మిట్ కొట్టంగానే సో వన్స్ ఇది అయిపోగానే మీరు రిజిస్టర్ అయినట్టండి. సో రిజిస్టర్ అవ్వగానే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారండి. ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే వాళ్ళు మెయిల్ చేస్తారు. అంటే మెయిల్ చేసేది మీకు ఆ రికమెండ్ డిపెండ్స్ అపాన్ ఏ బ్యాచ్కి సెలెక్ట్ అయ్యారు అండ్ దానికి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలని మీకు త్రూ మెయిల్తో కమ్యూనికేట్ చేస్తారండి. సో ఎవరికైనా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఇది ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.